నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. హిందూ సాంప్రదాయంలో అమావాస్య తిథి ప్రత్యేక ప్రాధాన్యతని కలిగి ఉంటుంది. అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రత్యేక పూజలు, పరిష్కారాలు అవసరమని చెబుతారు. కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున ఆడపిల్లలు పుడితే వీరికి ఊహించని శక్తులు, తెలివితేటలు, గొప్ప వ్యక్తిత్వం ఉండే అవకాశం ఉంటుందట. పౌర్ణమి రోజున మగపిల్లలు పుడితే అదృష్టం. కానీ మరోవైపు కొందరు ఈ రోజున పిల్లల పుట్టడం అంత మంచిది కాదని, దోషం కలిగే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో అమావాస్య రోజున పిల్లలు పుట్టడం గురించి అనేక అపోహలు నెలకొన్నాయి. చాలా మంది చీకటి రోజే కాబట్టి జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని భయపడతారు. కానీ జ్యోతిష్య పండితులైన వారు మాత్రం వాటిని కొట్టిపడేస్తున్నారు. అమావాస్య రోజున పిల్లలు పుట్టడం అశుభం కాదు. ఇది వేదాలు, పురాణాల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఈ నమ్మకం కేవలం మధ్యతరగతి మూఢనమ్మకం మాత్రమే. అంతేగాక జ్యోతిష్య శాస్త్రంలో తిథి దోషాలు ఉన్న పూజలు, శాంతి పరిష్కారాలతో వీటిని సరిచేసుకోవచ్చని చెబుతారు. పిల్లల భవిష్యత్ తిథి కన్నా వారి కర్మ, పెంపకం, సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. అమావాస్య రోజున పుట్టిన వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయట. బలమైన ఆధ్యాత్మికత, లోతైన ఆలోచనలు, మంచి తెలివితేటలు, సున్నితమైన భావోద్వేగం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, పూర్వీకుల ఆశీస్సులు, ఆధ్యాత్మిక పూర్వ జ్ఞానంతో నిండిన వ్యక్తిత్వం. కానీ తిథి వల్ల ఏదైనా దోషం ఉంటే శివలింగానికి అభిషేకం, కాళీమాత పూజలు, దాన ధర్మాలు చేయడం చాలా శుభకరమని వేద జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. అమావాస్య రోజున పిల్లలు పుట్టడం అసలైన దోషం కాదు. అది కేవలం అపోహ మాత్రమే. తల్లిదండ్రుల శ్రద్ధ, మంచి సంస్కారాలు, ఆధ్యాత్మిక మార్గనిర్దేశం ముఖ్యమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇక అమావాస్య నాడు పుట్టిన పిల్లలకు చిన్న దోషాలు ఏమైనా ఉంటే శివ, కాళీ పూజలు, దానాలు చేయడం ద్వారా ఆ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అమావాస్య రోజు పుట్టినవారు భక్తిభావం, ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారట. కాబట్టి అమావాస్య రోజు పుట్టిన పిల్లల విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. వారు మంచి ప్రయోజకులు అవుతారని పండితులు చెబుతున్నారు. చూశారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.